మా శ్రీప్రభ గారి 5 years లవ్ని వాళ్ళ ఇంట్లో ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనమాట. శ్రీయన్న అప్పట్లో ఫుడ్ కోర్ట్ నడుపుతుండే ఇదే బండి అనమాట. నేను కూడా మేము తెలంగాణ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను. అనురాగానికి పేరు డూప్లెక్స్ అదే డూప్లెక్స్ పోతారు. మన వారితో కలిసి ఉండడం ఒక వరమేరా. నమస్తే అమ్మ. ఆశీర్వాదించండి. నుంచి లవర్ ఉంది ఆల్రెడీ. దాన్ని ఇన్ని రోజులు బయటకు తీసుకురాలేదు. చిన్ననాటి సిరిమల్లి నాటి కన్నె చూస్తుంది చిత్రంగా ఏమైందో స్పష్టంగా. హలో వాట్సాప్ మై స్టార్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే మా శ్రీప్రభ గారి 5 years లవ్ని వాళ్ళ ఇంట్లో ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అనమాట. సో ఈ వీడియోలో అమ్మాయి పేరు కానీ అండ్ జస్ట్ వాయిస్ ఒకవేళ వస్తే వాయిస్ చేంజ్ చేసి ఒకవేళ చేంజ్ చేసి ఆ వాయిస్ చేంజ్ చేసి పెడతాం. అండ్ ఈ రోజు వీడియో అదే అనమాట. సో 5 years మరికొద్ది రోజుల్లో మిస్టర్ రిషి స్టడీస్ అఫీషియల్ దాంట్లోనే రివీల్. సో 5 years లవ్ అనమాట. 5 years లవ్, 1 year 2 years కాదు. వీడు స్టూడెంట్స్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు లేదా వీడి దగ్గర రూపాయి కూడా లేనప్పుడు నుండి కూడా ఆ పిల్ల అట్లనే ఉంది. సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం పరిచయం చేస్తున్నాడు. సో వాళ్ళ ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంటుంది అండ్ వీడి హ్యాపీనెస్ కద్దు లేకుండా పోయింది. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుంది జస్ట్ ఇంటికి ఎప్పుడు రాలే, ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు అనమాట. అండ్ అందులో చికెన్ ఇంకోటి చెప్పాలా, ఆమె వస్తుందన్న రీజన్ తోనే పొద్దు పొద్దుగా తీసుకొని వచ్చి టీం అందరినీ పిలిచాడు అనమాట ఇంటికి. సో మన కార్లో వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు శ్రీయన్న ఎక్స్ప్రెషన్ చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుంది. శ్రీయన్న అప్పట్లో ఫుడ్ కోర్ట్ నడుపుతుండే ఇదే బండి అనమాట. మనోడు చెఫ్ గా కూడా చేసిండు చూడండి. ఇదే 2 boys ఫుడ్ కోర్ట్ అంట. దీన్ని ఇప్పుడు లాక్డౌన్ లో ఫెయిల్ అయిపోయింది. ఇది ఏమున్నాయి చూపి ఎక్స్ప్లెయిన్ చేయ మొత్తం. ఫస్ట్ కొనుక్కున్న కార్ అనమాట వాళ్ళ డాడీ. దీన్ని నాకు ఇచ్చేస్తాను రా అంకుల్ 30,000కి గివ్ అప్ అవుతామా మన సబ్స్క్రైబర్స్ కి కార్. సో ఇది అలా ఫస్ట్ కొనుక్కున్న కారు 40,000 అమ్మేస్తాను కానీ కొనుక్కోలేము మేము. సో శ్రీ అన్న ఫస్ట్ కొనుక్కున్న బండి ఎందుకు గుర్తుందా, డ్రైవ్ చేసిండు. సో ఇక్కడ ఈ ప్లేస్ లో ఒకటి డీసీఎం ఉంటుండే వాళ్ళు ఫస్ట్ కొనుక్కున్నది, అది అమ్మేసిరు. అంకుల్ డీసీఎం డ్రైవర్ చేస్తున్నాడు అనమాట, ఓనర్ కమ్ డ్రైవర్. ఇప్పుడు ఆ డబ్బులన్నీ దాచిపెట్టుకుని ఇంత పెద్ద ఇల్లు కట్టారు. సో ఇప్పుడు ఇంట్లో ఇల్లు చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి. అది ఇప్పుడు కాదు, అది తర్వాత చూద్దాం. బాగా ఆలోచన అవి మీ సెట్టింగ్ బయట ఉంటుంది అనుకోదు. అంత మంచిగా రారా మాట్లాడదాం, పెద్దరికం చేయాలి. అంత బాగా ఎంత మంచిది మనదేనా ఇంతకన్నా తీయనైనా దాట్లేదా ఇంటికి వచ్చారు కొత్త మీ ఫ్రెండ్స్ ఎప్పుడు వస్తలే కదా మీరంతా కొడలు వచ్చినాయి అవన్నీ అనుకుంటున్నారు ఇప్పుడే కదా జస్ట్ మర్యాద చేస్తలేరు బాబు. సరే అంత మంచినా అంత బాగా బిజినెస్ మీద ఎట్లా నడుస్తుంది? బాగా పర్లేదు. మేము కూడా మేము తెలంగాణ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాం. ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు బాగా ఇంకా డబల్ కావాలి, ఇంకా 4 డబ్బులు
వదిలేండి అంకుల్ 2 షాపుకి దమ్దమ్ అవుతుంది. ఎట్లా అంకుల్ ఇంత పెద్ద ఇల్లు కట్టారు మీరు, మేము కూడా ఎంత సంపాదించినా కట్టలేకపోతాం ఇట్లాంటివి. అందుకే అంటున్నా పైన కట్టుకోండి కిరాయికి వస్తుంది అంటే లేదంట డూప్లెక్స్ కడతారంట. ఫ్యూచర్ లో పైన డూప్లెక్స్ కట్టి నా ఆఫీస్ చేయాలని అది మమ్మల్ని ఎలా కొడతారు అన్నారు. డూప్లెక్స్ కడతాం మిమ్మల్ని. అదే డూప్లెక్స్ లేదు తాళ వేసి లేదు తాళ వేసి పోతారు. మన వారితో కలిసి ఉండడం ఒక వరమేరా. అంతే కదా. ఇంతేనా మీరు మాకు కలవడం నాకు ఇన్స్పిరేషన్. ఒక వర్గానికి మీరు ఒక ఇన్స్పిరేషన్. మీరు సో ఈ బెడ్ కానీ టీవీ కానీ DCM ఇంటీరియర్ అంతా ప్లానింగ్ కొంచెం మంచి డిజైన్ చేసిన DCM కష్టఫలితం మీ ఇల్లంతా. నమస్తే అమ్మా. ఆశీర్వాదం మటన్ ఫస్ట్ టైం చూసారా మీరు? ఇంకా చూడలే. ఒక్కరే ఇంటికి వస్తారు. అమ్మ ఎంత సపోర్ట్ చేస్తుండే అబ్బా. అద్దంటే ఊకుంటాడా? వీడియోలో రావా? ఎందుకు భయపడుతున్నావు? చికెన్ ఎంత మంచిగా చేసినావు. పొద్దున్నంటే ఏం తినలేదు తెలుసామా నువ్వు చేస్తున్నావు. కోడలు గురించి కోడలు సరే లవరు 26 లవర్ వచ్చారు. కోడల కొడుకు పెళ్ళమ్మా ఊరమ్మా పచ్చి పాల మీద మీగడే పెళ్ళం కాదు పెళ్ళి చూసుకోవడం మంచిగా మిమ్మల్ని వేరే కాపురం పెడతారేమో. ఇక్కడేనా? ఇక్కడే. మొన్న అడిగినా మరి షూట్స్ కి ఇబ్బంది అయిపోతే కదా పెళ్లి అయితే శంషాబాద్ లో అంటే ఏం లేదు కదా స్లోగా అట్లా పెడదాం దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతాను. అంతలేదు ఎందుకైతే నీకు నమ్మకం ఉందా? నీకు నమ్మకం ఉందమ్మా? లేదు 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 నీకుందా? నువ్వు చెప్పు బ్రో. మీ పెళ్ళి అయితే ఉంటానమ్మా. ఎందుకంటే ఒక్కరోజు ఉండడానికి నేను పోతాను అట్లానే నమ్మకం ఉంటాను. ఉంటది. ఏ తల్లిదండ్రులకైనా ఎంత కష్టం అన్నా నా పిల్లలు హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటారు కదా. ఆఫ్ చేస్తున్నా. ఇది బార్ రూమ్ అంకుల్ది. ఆఫీస్ రూమ్ కదా ఇది. అంకుల్ నిజంగా చెప్తున్నా ఇక్కడ నిండే మొత్తం కాంట్రాక్ట్లు అన్ని మాట్లాడతాడు అంకుల్. ఇక్కడ నింటి కొన్ని అంకుల్ మంచి సంపాదన ఇక్కడ నింటి. నువ్వు ఎందుకు రాస్తున్నావు? ఆఫీస్ పెట్టుకుని ఏం చేస్తలే కదా టేబుల్ వేసుకుని ఎంత సంపాదిస్తుంది మీ డాడీ. బుక్కులు అంకుల్ వచ్చి ఏమంకుల్ అంత పెద్ద మాట లేదు. శ్రీ మల్లికార్జున మెయిన్ ట్రాన్స్పోర్ట్. అప్పుడు చెప్పుల షాప్ ఉండే మంజీరా ఫుట్కి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్స్ కూడా అంత పెద్ద మాట వేసినాడు. లేదు అంకుల్ ఏమంటుంది ఏ పెళ్ళి అయితే నేను అలా హైదరాబాద్ లోనే ఉంటాం మీరు ఉండమంటుండు. అని ఇష్టం అది మనకి. మన ఆంటీ బాధపడ్డా ఎవ్వరం బాధపడుతుంది ఏం లేదు. ఇంకా సేదన అయితే 10 ఏళ్ళు. ఇంకా 10 ఏళ్ళు కష్టపడతాం. మొన్న లాస్ట్ హోమ్ టూర్ చేసాం కదా శ్రీప్రభావం. మీ గురించి అడిగారు చాలా మంది. అంకుల్ చాలా కష్టపడి ఇల్లు కట్టారు కదా మీరు కూడా అట్లా ఏమన్నా కట్టుకోండి అంటున్నారు. వాళ్ళు కట్టుకోవాలని చెప్తున్నా, నేను వద్దంటున్నా. కానీ ఇప్పుడు బిజినెస్ దిగిరారు. కానీ ఇది ఫస్ట్ బిజినెస్ లో తీసి సంపాదించి అప్పుడు కట్టుండి. ఏం సంపాదన లేకపోతే ఇంకా గోపురాలు కడుతున్నా అర్థమైతే కానీ నువ్వే ఏం కడతారో కట్టు. కానీ ఎప్పుడు చేద్దాం అనుకుంటారు పెళ్లి? ఎన్ని సంవత్సరాలు పెళ్లికి వచ్చేది రేపంటే రేపే చేసి. ఈ కమ్మని రోజు ఇక మళ్ళీ మళ్ళీ రాదంట.
రేపంటే రేపే పెళ్లి మరి కాని మరి 25 సంవత్సరాలు కదా అంకుల్. పెళ్లి చేసుకోలేదు కదా? ఉంది ఆడ బయట పెద్దలకి ఎప్పుడు చేసేది పెళ్లి? ఎన్ని సంవత్సరాలు చేసేది? జల్దీ ఇంకొక 2 సంవత్సరాలు చేసేసేది, లేకపోతే కష్టం. చేసేది మీ ఇల్లు నిండా పిల్లలు అయిపోతారు. జారిపోతుంది లేకపోతే పిల్లలతోటి మనకి పని. ఒకటే పిల్ల కావాలి కదా. పెళ్లి కూడా ఒప్పేసుకున్నారు అంటూ వాళ్ళు. రేపే పెళ్లి అంట. చలో చలో అయితే మీరు వీడియో తీసి పెడతారు యూట్యూబ్ లో పెడతాం. అక్క మొత్తుకుంటది ఇక. చెప్పేస్తాడు నాకు లవర్ ఉందని, ఇంకా నాకు లవర్ ఉందని చెప్పి చెప్పేస్తాడు పబ్లిక్. లేకపోతే ఊరికే ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి వాడికి. మనం ఎప్పుడు చూసుకోవాలి? నాకెందుకు పెళ్లి? ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ. మనకు అలాంటి వద్దు. అట్లాంటి వాళ్ళే చేసుకుంటారు. ఆయన ఎట్లా అన్నాడు? అయితే చేసుకుంటాను పెళ్లి. చేసుకున్నారు. సో అమ్మాయిని చూపాను కానీ అమ్మాయి కాళ్ళైతే చూపిస్తాను. అంకుల్ మనం పెళ్లి చేసుకుని ఏం చేస్తాం అంకుల్? మరి వాళ్ళు ఆయన ఎందుకు చేసుకోండి? వాళ్ళు లవ్ చేసిండు, నేను లవ్ చేయలే కదా. నువ్వు బయటకి వెళ్తలేదేమో నీది. బయట ఉందిరా బాయ్ చెప్పు. 5 years నుంచి లవర్ ఉంది ఆల్రెడీ. దాన్ని ఇన్ని రోజులు బయటకి తీసుకురాలేదు. చిన్ననాటి సిరిమల్లి నాటి కన్నె జాబిల్లి వెన్నెలల్లే కన్నుల్లో కొలువు. కెమెరా తీసుకురాలేదు, అమ్మకి నచ్చామని. ఆయన వాళ్ళ ఫ్యామిలీలో కూడా లేదు. సో అమ్మాయి బేసిక్ గా ఫారెన్ లో ఉంటుండే, మొన్ననే వచ్చింది ఇండియాకి. ఓకేనా? హ్యాపీయా? హ్యాపీయా? ఇంకేం కావాలరా నాకు ఈరోజు అన్ని కావాలి. చెల్లెలు రా. అరే నీ ప్రతి రోజు చెప్తా, చూసే ప్రతి ఒక్కరు సిస్టర్స్ అని చెప్పి. నువ్వు దాని కోపంతో ఇట్లా కెమెరా ముందు చెప్తున్నావు. అరే సంబంధం లేదు వాడి గురించి. సో వాట్ హ్యాపెండ్ జస్ట్? సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. హాయ్ జషు, వాట్ యు డూయింగ్ జషు? I want it that. I'm going, Jishu, bye. Bye Jishu, this is not fair. Give my phone. Oh, sorry. మా పిల్లలు దట్ ఈస్ అత్త ఫోనా? ఓకే. అమ్మా ఏమంటాం మనం, ఏం చేద్దాం వీళ్ళది ఎట్లా పెళ్లి? అవునులే పోదామా? కాదు మనం అంటే జీవితం అన్ని చేసేసి వచ్చినాం. మరి ఎప్పుడు పోదాం? ఈ పిల్లలకి అంత తొందర ఎందుకు అంటారు? ఎప్పుడు పోదాం? తొందరగా చేసి మనకంటే మంచిగా తెలుసు, పిల్లలకి ఏం తెలుసు? వాళ్ళు తెలియదంటే వాళ్ళు ఏమన్నట్టు. మరి ఎప్పుడు వెళ్దామండి? ఎప్పుడు రావాలమ్మా? ఇంటికి ఎప్పుడు రావాలమ్మా? సరే ఆఫ్టర్ 1 year అంటే సంవత్సరం తర్వాత అంటే మరి కలిసి లేదు మరి పిల్లలు. కర్ణాకారి పిల్లలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఏం అవసరం లేదు, వాళ్ళు నచ్చినా అంతే అంట. వాళ్ళకు చేస్తే వాళ్ళ ఇష్టం, లేకుంటే వాళ్ళ ఇష్టం. అంతే అంట. పెద్దలుగా మనం మంచి మనది మన మధ్యలో మాట్లాడుతున్నాం, మనకేమన్నా రావాలి కదా. అర్థం పైసలు